శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. నేడు మనం పద్మపురాణంలోని మాఘపురాణంలో 26వ అధ్యాయం చెప్పుకుందాం. దీంట్లో శివరాత్రి మహిమను గురించి ఉంటుంది. తరువాత వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు కోరిక మీద శివరాత్రి మహిమను ఇట్లా చెప్పారు. మాఘమాసంలో కృష్ణపక్షంలోని చతుర్దశి మహాశివుడికి ఎంతో ప్రియమైన తిథి. దాన్నే శివరాత్రి అంటారు. ఆనాడు ఉపవాసం చేసి మారేడు దళాలతో 4 జాములు రాత్రి శివపూజ చేసిన వాళ్ళు శివసాయుధ్యం పొందుతారు. జపతపాలు దాన ధర్మాలు శివరాత్రి ఇచ్చిన ఫలితాన్ని ఇవ్వలేవు. కొండలలో మేరుపర్వతం, గ్రహాలలో సూర్యభగవానుడు, మానవులలో బ్రాహ్మణుడు, 4 కాళ్ల జంతువులలో కపిలగోవు, మంత్రాలలో గాయత్రీ మంత్రం, రసవస్తువులలో అమృతం, పురుషులలో శ్రీ మహావిష్ణువు, స్త్రీలలో అరుంధతీదేవి ఉత్తములు అయినట్లుగా అన్ని వ్రతాలలో శివరాత్రి అనేది పరమోత్తమమైన వ్రతం. ఎండు కట్టెలను అగ్నిలాగా సర్వపాపాలను శివరాత్రి వ్రతం కాల్చిపారేస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక గాథ చెప్తాను విను. శాకలమనే నగరంలో అంకిలుడనే బోయవాడు ఉండేవాడు. వాడు మానవ రూపంతో ఉన్న రాక్షసుడనే చెప్పాలి. మృగాలకు ప్రత్యక్షంగా యమభటుడు లాంటివాడు. నిత్యము అడవికి పోయి మృగాలను వేటాడి వాటి మాంసంతో భార్యను పిల్లలను పోషిస్తూ ఉండేవాడు. వాడికి అడవి జంతువుల మాంసం తప్ప ఇంకొక పదార్థం రుచించదు. జంతువుల రక్తమే వాడికి మంచినీరు. అట్లా కాలం గడవగా అతనికి ముదిమి వచ్చింది. అంటే వృద్ధుడయ్యాడు. ఒకనాడు సూర్యోదయం కాగానే విషం పూసిన బాణాలు, విల్లు పట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో అక్కడక్కడ ఉరులు పన్ని గోతులు తీసి మూటలు కట్టి మృగాల కోసం కాచుకుని కూర్చున్నాడు. పొద్దుపోయింది. ఒక్క జంతువు కూడా ఆనాడు వాడికి దొరకలేదు. ఏమిటి వింతగా ఉందే, చెవుల పిల్లైనా ఈనాడు కంటబడలేదే అనుకుంటూ లేచాడు. ఎదురుగా ఒక కుందేలు వస్తుంది. ముందుకెళ్ళాడు. అది పరుగు లంకించుకుంది. దాని వెంట పడ్డాడు. అది వెళ్ళి జీబుగా ఉన్న ఒక పొదరింట్లోకి దూరిపోయింది. అప్పటికి చీకటి పడింది. అంకిలుడు ఆ పొదరింటి దగ్గరికి వెళ్ళాడు. కంటబడిన కుందేలు కూడా మాయమైంది. ఇంకేం చేయాలి? అక్కడ పక్కనే ఒక మారేడు చెట్టు ఉంది. దాని కింద ఒక శివలింగం ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద నుంచి ఆకులు రాలగొట్టి పైకెక్కి కూర్చున్నాడు. ఏ జంతువైనా చెట్టు కిందికి రాదా అని చూడడానికి అనువుగా ఆకులు తుంచుతూ 1000 కళ్ళతో శివలింగం వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆ ఆకులన్నీ శివలింగం మీద పూజ చేసినట్లుగా పడుతున్నాయి. తెల్లవారింది. మెల్లిగా చెట్టు దిగాడు. మంచుకు తలంతా తడిసిపోయింది. ముద్దయిపోయింది. పగలంతా ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అసలే ముసలితనం. పైగా రాత్రంతా కనురెప్ప కూడా వాల్చలేదు. అడుగు తీసి అడుగు పెట్టడానికి శక్తి లేదు. ఎట్లాగో ఇంటికి చేరుకున్నాడు. మరి 4-5 దినాలలో మరణించాడు. మిడిగుడ్లతో నిప్పులు చిమ్ముతూ, రంపాల లాంటి కూరలతో, చింపిరి జుట్లతో, ఇనుప రోకళ్ళు పట్టుకుని యమదూతలు వచ్చి అంకిలుడి సూక్ష్మ శరీరాన్ని ఈడ్చుకుపోతూ ఈ మహాపాపిని సలసల కాగుతున్న నూనె కుండలలో పడేసి ఉడికించాలి. వీపు చర్మం ఊడేటట్టుగా ముళ్ళకర్రతో కొట్టాలి. వీడి నాలుక రంపాలతో కోసేయాలి. నెత్తిని ఇనుప రోకలతో చితగ్గొట్టాలి. ఈడ్చుకుపదండి అంటూ అట్టహాసాలు చేస్తూ అతన్ని ఈడ్చుకుపోతున్నారు. ఇంచుమించుగా యమపట్టణం పొలిమేరకు వెళ్ళారు. పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగా వాళ్ల ఎదుట దివ్య విమానం ఒకటి ప్రత్యక్షమైంది. ఆగండి, అడుగు ముందుకు వేశారా మీ తలలు పగులుతాయి అని ఆ విమానంలో నుండి శివమహాదేవుడికి ప్రతిబింబాలా అనే విధంగా ఉన్న 4 శివదూతలు దిగారు. రక్షించండి బాబు అని యమదూతల మధ్య ఏడుస్తున్నాడు అంకిలుడు. శివదూతలు యమదూతలను అదలించి అంకిలుడిని తీసుకుని అతన్ని తమ విమానం ఎక్కించారు. యమకింకరులు చల్లారిన కొరకంచుల్లాగా వెలవెలబోతూ బెదిరిపోయారు. ఎవరయ్యా మీరు? ఏమిటి దారుణం? వీడు మహాపాపి, నరకంలో యమశిక్షలు అనుభవించదగినవాడు. వీడిని మీరు తీసుకుపోవడం అధర్మం. మా మాట విని
మొదలుపెట్టండి. మా ప్రభు ఆజ్ఞ కాదంటారా? మిమ్మల్ని శిక్షించి మరీ వాణ్ణి తీసుకుపోవలసి వస్తుంది అని కాస్త విసురుగానే అన్నారు యమదూతలు. ఆ మాటలకు శివదూతలు వికారంగా నవ్వి, ఒరే, మాకంత పెడసరంగా జవాబు చెప్తున్నారా? బుద్ధిమాలిన పని చేస్తున్నారు. మా ప్రభు ఎవరో మీకు తెలియదు. ఇంద్రాదులను దిక్పాలకులుగా నియమించిన దేవదేవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించినవాడు, యముడికే యముడు. తెలిసిందా? వీణ్ణి అలాంటి మహాదేవుడి ఆజ్ఞ మీద తీసుకుపోతున్నాం. మీరా మమ్మల్ని శిక్షించేది అని దండాలతో యమదూతల తలలు చితగొట్టి విమానారూఢులై కైలాసానికి వెళ్ళిపోయారు. తలల్లోంచి నెత్తురోడుతూ ఆ యమదూతలు ఏడుస్తూ వెళ్ళి కొలువులో ఉన్న యమధర్మరాజుకు తమ దురవస్థ చెప్పుకుని మరీ ఏడ్చారు. దీంతో మనం మాఘపురాణంలోని 26వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు 27వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.